రైట్ రైట్ జగదీష్ గారు ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. జగదీష్ గారు మొత్తానికి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో మొత్తానికి ఎలా చూద్దాం, శాంతి భద్రతలు అదుపు తప్పాయి అనుకోవచ్చా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే, లేకపోతే ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా వైకాపా ఆరోపణలు అనుకోవాలా? సార్ బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు పోలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే నారాయణమూర్తి గారికి ప్రేక్షకులకి ప్రైమరీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. మొదటగా ఒక విషాద వార్త, మన రామోజీరావు గారు మన మధ్య లేరనే వార్త విన్నారు. ఆయన శాంతి కలగ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ చర్చలోకి వెళ్దామండి. ఏమండి, ఈ రోజు శాంతి భద్రతల గురించి భగవద్గీత వేసుకుని విషాద గీతలు వేసుకుని అడిగే అర్హత వైసీపీకి లేదు. ఒక విశ్లేషకునుగా నేను ఈ మాట చెప్తున్నాను. దీని కంటిన్యూషన్ గత 5 సంవత్సరాలుగా ఎవరైనా సస్తే భగవద్గీత పెట్టుకుంటాం, కాకపోతే 5 సంవత్సరాలు భగవద్గీత అంటాను. ఇది కర్మఫలం అని భరించారు రాష్ట్ర ప్రజలు. ముఖ్యంగా ఈ రోజు గతంలో ఎన్నోసార్లు సంధికాలం వచ్చింది. ఈ సంధికాలం ఏంటి? అధికార మార్పిడి, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి అధికార మార్పిడి. గతంలో ఎన్నడూ జరిగింది, ఈ రోజే ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మాత్రం ఎందుకు జరిగింది? దీన్ని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే రోజా, కొడాలి నాని ఇలాంటి కొందరు సంస్కారహీనులు మాట్లాడిన వీడియోలు, ఆ వీడియోలు వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఇప్పుడు కొందరు ఆకతాయిలు కొత్తగా మాట్లాడినట్టు, ఆఫ్టర్ ఎలక్షన్స్ మాట్లాడినట్టు వాటిని మీమ్స్ పెట్టి వాటిని వదులుతాడు. దీనివల్ల ఏమవుతుందంటే, దానికి తోడు మన ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన మద్యం తాగిన వాడికి ఇవి ముందు మాట్లాడినారు, తర్వాత మాట్లాడే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి అల్లరిమొక్కలు చేస్తున్న దాడే తప్పితే ఎవరి పోత్బలంతోనో అధికారంలో ఎవరున్నారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఆయన తీసేసిన తహసీల్దార్ అయితే కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా విఫలమైనాడు. ఆయన వైసీపీ వాళ్ళు ప్రజలు ఓట్లేదని ప్రజల పైన కక్ష పెట్టుకుని, వైసీపీ వాళ్ళు పనిచేయలేదు వాళ్ళపైన కక్ష పెట్టుకుని ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు చేయడం లేదు. కాబట్టి ఈ రాష్ట్రం రావడం కష్టం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న వాటికి ఆయన బాధ్యత వహించాలి. నిజంగా నీ వైసీపీ వాళ్ళపైన ప్రేమ ఉంటే, ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయనకి ప్రేమ ఉంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో, నేను ఉండడం కూడా ఉపయోగం లేదు, నా మాట ఎవరు వినడం లేదు, కాబట్టి గవర్నర్ గా మీరు బాధ్యత తీసుకోండి అని చెప్పి గవర్నర్ కి బాధ్యతలు అప్పగించాలి. ఆయన అది చేయకుండా ఇంట్లో కూర్చొని సమీక్షలు చేసుకుంటా ఆయన వైసీపీ వాళ్ళతో మాట్లాడుకుంటే ఏం లాభం అండి? ఈ వైసీపీ అలాగా ఈ గవర్నమెంట్, వైసీపీ కావచ్చు, ఈ అధికారులు చనిపోయిన రామోజీరావు గారిని వదిలిపెట్టాయా? అచ్చెన్నాయుడిని వదిలిపెట్టిందా? పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలోకి వచ్చేదానికి ఎంత ఇబ్బంది పడ్డాడు? ఇదేమన్నా పాకిస్తాన్ అని బాధపడిన రోజులు ఉన్నాయన్నా? మనం ఏమైనా వేరే దేశాలకు వెళ్తున్నామని బాధపడిన రోజులు ఉన్నాయి. చంద్రబాబు గారిని ఎంత హింస పెట్టారు? రాత్రి 2 గంటల దగ్గర బస్సులో పడుకున్న ఆయన్ని అతి దారుణంగా నైట్ అంతా బై రోడ్డు ట్రావెల్ చేసి తీసుకొచ్చారు. ఒక రోజంతా 12 గంటలు ఆయన కోర్టులోనే కూర్చున్నాడు. ఆయన ఏమైనా పారిపోయే వ్యక్తి? ఇలాంటి దురాఘాతాలు మీరు చేయడం వల్ల నారాయణమూర్తి గారు ఆగండి పాపం, వారికి చాలా సమయం తర్వాత అవకాశం ఇచ్చాం. ఆవేశం కట్టలు తెంచుకునింది, ఆ డిపాజిట్ అయిన ఆవేశం. ఇప్పుడు వాళ్ళకు కూడా మనం చెప్పాల్సింది, అరే బాబు గతంలో ఏదో జరిగిపోయింది, మాకు తెలియదు తప్పు జరిగిపోయింది, ఇకపై అలా ప్రవర్తించమని వీళ్ళు ఒక్క మాట చెప్పారా? రెచ్చగొట్టే పనులు వైసీపీ చేస్తుంది, రెచ్చగొట్టే పేరు నాని మాట్లాడతాడు, రెచ్చగొట్టే మాటలు వైసీపీ మోపీసులు చేస్తుంది. ఈ దౌర్భాగ్యాన్ని మీరు ముందు మీ దగ్గర నుంచి సంస్కరణ స్టార్ట్ చేయండి. ఈ రోజు ఈ తీసేసిన తహసీల్దార్ సమయం లేదండి జగదీష్ గారు. నారాయణమూర్తి గారు ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీలకు